ఏంటి, దీనివల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా అని చెప్పేసి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాని చరిత్ర అంటే ఏంటి, ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది, మన భారతదేశానికి మొదట ఎప్పుడు వచ్చింది, ఏ కంపెనీ ద్వారా వచ్చింది, ఇది ఎవరు సృష్టించారు, ఎవరైనా సృష్టించారా, లేదంటే ఎంతమంది సృష్టించారని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులు లేదా సేవలను షాపులు, డిస్ట్రిబ్యూటర్లు లేదా మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారునికి చేరవేయడం. ఓకే. అండ్ ఆల్సో సాధారణ వ్యాపార కంపెనీలో హోల్సేలర్, రిటైలర్, కస్టమర్ అనే విధానం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లర్, కస్టమర్ అనే విధానం నేరుగా విక్రయం అనేది జరుగుతుంది. అందుకే దీనిని వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి ఎలాగ తెలుస్తుంది, ఎవరైనా సరే ఏదైనా సినిమా యాక్టర్ ద్వారానో ఎవరి ద్వారా అయినా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకి తెలుస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అలా కాదు, డైరెక్ట్గా మనకే వస్తుంది, మనం ఇతరులకి తెలియజేస్తాం. దాని ద్వారా మనకి బోనస్ అనేది ఉంటుంది, కమిషన్ అనేది ఉంటుంది, అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అది దానిని అందుకే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి దీని చరిత్ర ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానం ప్రపంచంలో చాలా కాలం క్రితమే అయ్యింది. అది సుమారు 1855లో అమెరికాలోని సౌత్ వెస్టర్న్ కంపెనీ ఇంటింటికి వెళ్ళి పుస్తకాలు అమ్మడం ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని ప్రారంభానికి లభించింది. తర్వాత 1886లో అవన్ మహిళలకు నేరుగా కాస్మెటిక్స్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది. దీంతో డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువగా విస్తరించింది. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా అంటే దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా MLM మార్కెటింగ్ అనేసి అంటాం. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేసి. ఇది ఎలా ప్రారంభమైందంటే, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ముఖ్యమైన విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చేసి బలంగా గుర్తింపు తీసుకొచ్చింది. 1959లో అమెరికాలో ప్రారంభమైన ఆమ్వే వ్యవస్థ ద్వారా ఉత్పత్తులను విక్రయించడంతో పాటు కొత్త డిస్ట్రిబ్యూటర్లు పరిచయం చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అంటే మన ద్వారా ఇంకా వేరే వాళ్ళని. ఇలాగా భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడు వచ్చింది అంటే, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి 1980 చివరి దశలో మరియు 1990లో వేగంగా అభివృద్ధి అనేది చెందింది. ఓకే, 1998లో వచ్చేసి ఆమ్వే ఇండియా ప్రారంభమైన తర్వాత ఈ రంగం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈరోజు ఆరోగ్యం కానీ, విద్య, బ్యూటీ, హోమ్ కేర్, డిజిటల్ సేవల వంటి అనేక రంగాల్లో డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలు అనేటివి పనిచేస్తున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే పనిచేస్తున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మంచి నాణ్యమైన ఉత్పత్తులు నేరుగా వినియోగదారునికి అందించడం, మధ్యవర్తుల ఖర్చును తగ్గించడం, సాధారణ వ్యక్తికి స్వయం ఉపాధి కల్పించడం, తక్కువ పెట్టుబడితో ప్రారంభించే అవకాశం అనేది ఇవ్వడం. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ప్రయోజనాలు, దీని ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటంటే, తక్కువ పెట్టుబడితో మనము ప్రారంభించుకోవచ్చు. సమయానికి అనుగుణంగా మనకి టైం ఉన్నప్పుడు మనము సమయానికి అనుగుణంగా దీన్ని పని అనేది చేసుకోవచ్చు. అదనపు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్స్ అనేది మనం దీంట్లో అనేది చేసుకోవచ్చు. అలాగే నాయకత్వ లక్షణాలు అనేది పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా మెరుగుపడతాయి, వ్యక్తిత్వ వికాసం అనేది పెరుగుతుంది. దేశంలో ఏ ప్రాంతంలో అయినా మీరు ఎక్కడున్నా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. టీమ్ బిల్డ్ నేర్చుకోవచ్చు. అంటే ఎలాగ మనం ఇతరులని ఇది చేసుకోవాలి, అలాగే టీమ్ బిల్డ్ అనేది మనం చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్లో అవసరమైన నైపుణ్యాలు మనకు కావాల్సినవి ఏంటి అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్, కాన్ఫిడెన్స్, నిరంతర అభ్యాసం అంటే ఎప్పుడూ చదువుతూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఉన్న అపోహలు ఏంటి అంటే, చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసం అనేసి అనుకుంటారు. కానీ అలా అనుకోవడం మన పొరపాటు. బట్ కొన్ని మోసాలు కూడా ఉంటాయి, కానీ అన్ని మోసం అనుకోవడం డైరెక్ట్ సెల్లింగ్లో అపోహ మాత్రమే. అది సరైన అభిప్రాయం అయితే కాదు. చట్టబద్ధంగా నమోదు చేయబడిన నిజమైన ఉత్పత్తులు లేదా సేవలు విక్రయించే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం నిర్వహిస్తాయి. అయితే అక్రమ పిరమిడ్ లేదా మనీ సర్క్యులేషన్ పథకాలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది కావు.
ఓకే. అక్రమ పిరమిడ్ లేదా మనీ సర్క్యులేషన్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్లో మీరు విజయం అనేది సాధించాలంటే ఏం చేయాలి ఏంటి అనేది అంటే నిజాయితీగా పని అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇందులో ఉన్న ప్లాన్ ఏంటని చెప్పేసి ప్రతిరోజు కొత్త విషయాలు అనేది నేర్చుకోవాలి. టీంకు సహాయం చేయాలి. క్రమశిక్షణతో పని చేయాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ప్రతిరోజు పాజిటివ్గా అయితే ఉండాలి 100%. ఓకే. అండ్ ఆల్సో అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనేది కేవలం వస్తువులు అమ్మే విధానం మాత్రమే కాదు, ఇది వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే, నాయకత్వాన్ని పెంపొందించే, స్వయం ఉపాధిని కలిగించే ఒక వ్యాపార విధానం. ప్రపంచంలో ప్రారంభమై భారతదేశంలో కూడా వేగంగా అభివృద్ధి చెందిన ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి మరియు అవకాశాలు కల్పిస్తుంది. సరైన కంపెనీని ఎంపిక చేసుకొని మనం సరైన విధానంలో పనిచేస్తే డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసి మనకి మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది. అండ్ ఆల్సో అలాగే నేను కూడా వచ్చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఇంట్లో ఉండే నాకైతే చాలా యూజ్ అనేది అయ్యింది ఇది. ఓకే. చాలా యూజ్ అనేది అయ్యింది డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీ. నేను వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఒక కంపెనీలో జాయిన్ అనేది అయ్యాను, బట్ అదైతే ఫేక్ అయితే ఉండింది. దాని ద్వారా దెబ్బ పడిన తర్వాత ఇప్పుడు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO సార్ ఉన్నారు కదా, అతని ద్వారా ఇంకొక కంపెనీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్లో వెనకడుగు అయితే వేసిందే లేదు. మంచిగా ఇంట్లో కూర్చొని నేను ఈ డబ్బు అనేది కూడా సంపాదించుకుంటున్నాను. ఓకే. అండ్ ఆల్సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వ్యక్తి మాత్రమే కనిపెట్టలేదు. ఆధునిక డైరెక్ట్ సెల్లింగ్కు చెప్పాను కదా, 1855లో సౌత్ వెస్టర్న్ కంపెనీ పునాది వేసి 1886లో అవన్ దీన్ని ప్రారంభించింది. తర్వాత వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్రారంభమైనది. ఓకే. ఇంకా మీరు డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదంటే మీకు ఇందులో ఏదైనా ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు, వెంటనే ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.